अस्सलामुअलैकुम नाजरीन, मैं काजी हाफिज मोहम्मद अली आपका खैर मकदम करता हूँ खसवा 7 टीवी न्यूज़ चैनल पर। नाजरीन देखते हैं आज की ताज़ा और अहम खबर। खुशामदीद मोहतरम नाजरीन, आप तमाम का खसवा 7 टीवी न्यूज़ चैनल में खैर मकदम है। बरोज़े हफ्ते को शंकरपल्ली चौराहे पर बीसी रिजर्वेशन के हवाले से एक पुरअमन धरना मुनज़्ज़म किया गया, जिसमें मुकामी कायदीन और अवाम की कसीर तादाद ने शिरकत की। इस एहतजाज में कई सारे रहनुमा शामिल थे, जिनमें बांडा वेंकटेश, चिवेल्ला कॉन्स्टिट्यूएंसी इंचार्ज एम वेंकटेश मोकिला, शंकरपल्ली मंडल इंचार्ज चंद्रमौली, साबिक कॉरपोरेटर शंकरपल्ली एस मानिक्याम, शंकरपल्ली मोहम्मद मजीद, शंकरपल्ली रहीम गुरुजी और दीगर मौजूद शख्सियत भी तशरीफ फरमा थे। शुरका ने बीसी रिजर्वेशन के हक में आवाज़ बुलंद की और पुरअज़म अंदाज में इस धरने को कामयाब बनाया। इसी मौके पर भारत बंद रैली भी निकाली गई थी, जिसमें अवामी जोश खरोश देखने को मिला। ये प्रोग्राम बड़े ही जोश खरोश के अंदाज में और कामयाब तरीके से इख्तिताम पजीर हुआ। आइए देखते हैं इस खुसूस में इस धरने के चंद मनाजिर खसवा 7 टीवी न्यूज़ चैनल के साथ। భారత్ బంద్ బీసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పునాది సరిగ్గా లేనిచో భవనం ఎలా కూలిపోతుందో ఈ రోజు బీసీల ఐక్యత లేకుంటే కూడా ఈ దేశం అలాగే పతనం అవుతుంది. అందుకనే మనమందరం ఆలోచించవలసిన అవసరం ఉంది. మన భారత రాజ్యాంగ నిర్మాత ఎవరు? అంబేద్కర్. ఈ రోజు మన నిర్మాత బీసీ బడుగు బలహీన వర్గాల నిర్మాత ఎవరు? ఆర్ కృష్ణయ్య. ఇప్పుడు మందకృష్ణ మాదిగా చూశారు కదా, ఏకధాటిగా రాత్రనక పగలనక ఎండనక పండుగనక ఆయన కూడా 30 సంవత్సరాల నుంచి తన కులం కోసం ఆయన సాధించుకున్నారు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్యది కూడా ముఖ్యంగా మనమందరము బీసీలు ఏకతాటిపై వచ్చినప్పుడు ఈ బిల్లు ఆర్ కృష్ణయ్యకు అసలు సమంజసము, ఇది పెద్ద పని కాదు అని మనమందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇద్దరు కృష్ణులే, ఇక్కడ ఆర్ కృష్ణయ్య నిర్మాత, అక్కడ మందకృష్ణ మాదిగా నిర్మాత. చూడండి, ఈ రోజు మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ బండారి వెంకటేష్ గారు, మోకిల మండల్ ఇన్ఛార్జ్ వెంకటేష్ గారు. ఇక్కడ కూడా చూడండి, అందరూ సమానత్వం, మానవత్వం, సంస్కృతి, సాంప్రదాయం 85 సబ్ కమిటీ సబ్ కాస్ట్ గలటువంటి కులాలు తెలంగాణలో ఉన్నాయి. వాళ్లను అర్థం చేసుకోకపోతే మనమందరము నష్టపోతాము. ఈ రోజు ఒక రోడ్డు కూర్చేవాడి కంటే అందరూ కూడా కులాల్లో బీసీ కులాలు వాళ్ళు మన ఇళ్ళు కడతారు, అన్ని సమాజంలో ఎక్కువ పని చేసే వాళ్ళు కానీ వాళ్లకు రాజకీయంగా గుర్తింపు లేదని మీ అందరితో తెలియపరుచుకుంటున్నాను. రాజకీయంగా ఎప్పుడు మనం ఎదుగుతామో అప్పుడే మన దేశ పురోగతి అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ మీ అందరికీ తెలియపరుచుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై కృష్ణ.